నమస్కారం. వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. అసలు కళ్లద్దాల అవసరం ఏంటి? లేజర్ సర్జరీకి అందుబాటులో ఉన్న వివిధ రకాల టెక్నాలజీస్ ఏంటి? శస్త్రచికిత్స తర్వాత రికవరీ అవడానికి ఎంత సమయం పడుతుంది? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఎల్ శేషాచలం నితిన్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ గ్లాసెస్. హలో డాక్టర్. నమస్కారం సుందర గారు. సార్ చెప్పండి, అసలు ఈ మధ్య అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్గా చూస్తున్నాం. అందరూ స్పెట్స్ అనేది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా కామన్ అయిపోయింది. అసలు స్పెట్స్ యొక్క అవసరం ఏ విధంగా ఉంటుంది, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కరెక్ట్ అమ్మా. ఈ మధ్యన కళ్ళద్దాలు ఎక్కువ కనపడినా కూడా కళ్ళద్దాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మెయిన్ రీజన్, దాని కారణం ఎందుకు కళ్ళద్దాలు ఎందుకు అవసరం పడతాయంటే అర్థం చేసుకోవడానికి సింపుల్గా చెప్పాలంటే, మన కన్ను కూడా ఒక కెమెరా లాంటిది. ఇప్పుడు కెమెరాలో ఎలా ఒక లెన్స్ ఉంటుందో, దానికి ఒక ఫోకసింగ్ మెకానిజం ఉంటుందో, అండ్ వెనకాల సెన్సర్స్ ఉంటాయి. ఆ ఫోకసింగ్ అనేది సెన్సర్ మీద కరెక్ట్గా పడితే అప్పుడు మనిషికి క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ ఫోకసింగ్ అపారటస్, ఆ లెన్సు ముందున్న నల్లగుడ్డ అనేది లైట్ ఫోకస్ పాయింట్ని ఎగ్జాక్ట్గా నరం వరకు చేరదు. ఆ ఫోకస్ పాయింట్ ముందున ఫోకస్ అవుతుంది, అది వెనకన ఫోకస్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి దూరం లేకపోతే దగ్గర అనేది బ్లర్గా కనిపిస్తాయి. అలాంటి కేసెస్లో కళ్ళద్దాలు వాడే అవసరం పడుతుంది. ఆ ఫోకస్ పాయింట్ని కంటి నరం వరకు షిఫ్ట్ చేయడానికి, క్లియర్గా కనపడడానికి. సార్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ మోస్ట్ కామన్ అండి. మోస్ట్ కామన్గా చెప్పామంటే ఇది చాలామందికి మైనస్ పవర్ ఉంటుంది. ఆ కండిషన్ని మేము టెక్నికల్గా మయోపియా అనేది అంటాం. మయోపియా అంటే షార్ట్ సైట్, దగ్గరవి క్లియర్గా కనిపిస్తాయి కానీ దూరంని క్లియర్గా కనపడవు. దూరం నుంచి మనుషులు పోల్చుకోవాలైనా, లేదా బోర్డు అంటే క్లాస్ రూమ్లో వెనక్కి కూర్చున్న వాళ్ళ పిల్లలకి బోర్డు కనపడకపోవడము, ఇదంతా మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్ అనేది అంటాము. రెండో కామన్గా ఉన్నది ప్లస్ పవర్ ఉన్నవాళ్ళు, ఇది హైపర్మెట్రోపియా. ఇందులో ఏంటంటే దూరంవి కూడా అండ్ దగ్గరవి కూడా కొంచెం బ్లర్గా కనపడతాయి, ఎందుకంటే ఫోకస్ పాయింట్ అనేది నరం వెనకాల చేరిపోతుంది అలాంటి కేసులో. అండ్ థర్డ్ అనేది కామన్గా సిలిండ్రికల్ పవర్ అంటాం, ఏస్టిగ్మాటిజం. ఇక్కడ ఫోకస్ అవుతుంది కానీ ఒక పర్టికులర్ యాక్సిస్లో సరిగా ఫోకస్ కాకుండా విజన్ అనేది స్లైట్గా బ్లరీగా కనుకుంటుంది, హేజీగా ఉంటుంది వీళ్ళకి. బట్ ఈ మూడు రకాల్లో మోస్ట్ కామన్ టైప్ అనేది షార్ట్ సైట్ ఆర్ మయోపియా. సార్ అంటే చాలామంది కొంతమంది గ్లాసెస్ యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది కాంటాక్ట్ లెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో గ్లాసెస్ యూజ్ చేసిన వాళ్ళకి అంటే విజన్ వైజ్గా కావచ్చు ఎంత కంఫర్ట్గా వాళ్ళు ఫీల్ అవుతారు, కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసిన వాళ్ళు ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారు? మంచి క్వశ్చన్ అమ్మా. గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్ ఇవి రెండు మళ్ళీ టెంపరీ ట్రీట్మెంట్సే. టెంపరీ ట్రీట్మెంట్స్ ఏంటంటే అవి పెట్టుకోవాలి, తీయాలి. అవి పర్మనెంట్ క్యూర్ కాదు. అయినా అది ఉన్నప్పుడు దానికి సర్టన్ కేర్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి రెగ్యులర్ వాడిన వాళ్ళు. మోర్ ఇంపార్టెంట్ ఇన్ దాట్ కళ్ళద్దాలు కరెక్ట్ టైం టెస్టింగ్ ఎప్పుడు అది తెలుసుకోవాలి. కళ్ళద్దాలు వాడిన వాళ్ళకి ఇయర్లీ వన్స్ అయితే చెకప్ చేయించుకోవడం కంపల్సరీ అని చెప్తాం. అలాగని పిల్లలకి ప్రీ స్కూల్ ఏజ్ అంటే వాళ్ళు 6 years ఏజ్ వచ్చేసరికి, ఫస్ట్ గ్రేడ్లో వచ్చేసరికి ఒక జనరల్ చెకప్ లో ఐ చెకప్ అయితే చేయించాలి. ఎందుకంటే చాలా వరకు ఈ కండిషన్ పెయిన్లెస్ కండిషన్, తెలియదు. దగ్గరవి క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ దూరవి క్లియర్ కనపట్టలేదు అనుకోండి, అనుమానం రాదు చాలామంది పేరెంట్స్కి. అనుమానాలు రావడానికి ఏముండొచ్చు, పిల్లడు ఏదైనా టీవీ ఏదైనా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడా, లేదా దూరం ఏమైనా కానీ ఇలా చిక్కుల నుంచి చూస్తున్నాడా, ఇవన్నీ అనుమానం చిన్న లక్షణాలుగా ఏమైనా కనిపిస్తే ఇమీడియట్గా ఐ చెకప్ అయితే చేయించడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే పుట్టాక ఫస్ట్ 10 years ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఐ విజన్ డెవలప్ అవ్వడానికి. ఈ టైంలో మన కంటికి మన బ్రెయిన్ మధ్యలో కనెక్షన్స్ అనేది చాలా కరెక్ట్గా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాయి. ఆ తర్వాత ఆ డెవలప్మెంట్ అంత స్ట్రాంగ్గా ఉండదు. సో ఈ ఫస్ట్ 10 years ఆఫ్ లైఫ్లో కనుక సైట్ ఉండి కళ్ళద్దాలు వాడకపోవడం, తెలియకపోవడం కనుక ఉండడం, లేదా తెలిసి కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి అది వాడకపోతే కంటి నరాలు అనేది వీక్గా అయిపోతాయండి. అండ్ ఆ తర్వాత క్యూర్ చేయడం చాలా కష్టం. సో ఇంపార్టెంట్ పాయింట్ అది. కళ్ళద్దాలు ఎప్పుడు చెక్ చేయాలి, ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్గా టెస్టింగ్ చేయడం, ఇయర్లీ వన్స్ అయితే చెకప్ చేయడము. కాంటాక్ట్ లెన్స్ వాళ్ళకైతే రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. కాంటాక్ట్ లెన్స్ వాడిన వాళ్ళకి ఒక మినిమం ఇన్ని గంటల కంటే ఎక్కువ వాడకూడదు కాంటాక్ట్ లెన్సెస్. అది పెట్టుకొని పడుకోకూడదు, అటు పెట్టుకుంటే వాటర్లో వెళ్ళకూడదు. సో చాలా రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ టెంపరీ అంటాం మనం, కళ్ళద్దాలైనా లేకపోతే కాంటాక్ట్ లెన్స్ అయినా.
డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు, రాజా నరేందర్ గారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నరేంద్ర గారు. సార్ నాకు ఈ మధ్యన మన దగ్గర చూపు కనిపించట్లేదు. అంటే పేపర్ చదవడం కానీ న్యూస్ పేపర్ ఏదైనా కొంచెం మబ్బు వస్తున్నది. దూరం అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అది ప్రాబ్లమ్ మనకు ఎట్లా? అవునండి నరేంద్ర గారు, ఈ కండిషన్ని మన మెడికల్ టర్మ్లో అయితే ప్రెస్ బయోపియా అనేది అంటాము. అంటే 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడు లైఫ్లో కూడా కళ్ళద్దాలు వాడే అవసరం పడలేని వాళ్ళకి కూడా దగ్గర చూసే కెపాసిటీ అనేది తగ్గుతుంది. అంటే దగ్గర చూడడం అంటే మనకన్నా న్యాచురల్గా దగ్గర చూడాలంటే లోపల ఉన్న ఒక మసిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలి. అది కాంట్రాక్ట్ అయితే దగ్గరవి ఫోకస్ అవుతాయి. ఏజ్తో పాటు ఏమవుతుంది, ఆ కాంట్రాక్ట్ అయ్యే కెపాసిటీ అనేది తగ్గి దగ్గరవి కొంచెం బ్లర్ అయిపోతాయి. అంటే పుస్తకాలు కొంచెం ఇలా దూరం పట్టుకొని చూడడము, లేకపోతే స్మాల్ లెటర్స్ బ్లరీగా కనపడము, అలాంటప్పుడు రీడింగ్ గ్లాసులు అనేది కామన్గా ప్రిస్క్రైబ్ చేస్తామంటే ఇది ఏజ్ రిలేటెడ్ చేంజ్. ఇది ముందులా నేను మాట్లాడుతున్న మైనస్ పవరు ప్లస్ పవరు మయోపియా హైపర్మెట్రోపియా లాంటిది కాదు. ఇది ఏజ్ లాంటి కండిషన్స్. ఈ ఏజ్ వలన వచ్చిన కండిషన్ అందరికీ వస్తుంది, కొంతమందికే కాదు. డాక్టర్ గారు, స్పెక్టాక్యులర్ రిమూవల్ అనేది అంటే దానికి ఎవరు అర్హులు? దానికి ఏమైనా ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా? అప్పర్ ఏజ్ లిమిట్ అనేది పెట్టమమ్మా, కానీ లోవర్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. లోవర్ ఏజ్ లిమిట్ అంటే మినిమం ఐ గ్రోత్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో 18 ఇయర్స్ ఏజ్ అయితే కంప్లీట్ అవ్వాలి. మీరు ఈ రిఫ్రాక్టివ్ సర్జరీకి ఎలిజిబుల్ అవ్వాలంటే 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఈ ఏజ్లో ఏమవుతుందంటే మన ఐ గ్రోత్ ఆగి ఐ పవర్ కూడా స్టేబుల్ అవుతుంది. అది సెకండ్ కండిషన్. ఒక 1 ఇయర్ వరకు ఐ పవర్ అనేది 0.5 కంటే ఎక్కువ మారకూడదు. అలాంటి వాళ్ళు ఐ సర్జరీ చేయించుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో ఎలిజిబిలిటీ ఒక క్రైటీరియా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఇస్ అనేది సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్. సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మేము స్కాన్లు అది చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది సూట్ అవుతుందో లేదో అది తెలుసుకోవాల్సి వస్తుంది. సార్, లేజర్ సర్జరీ అనేది అంటే దాంట్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి లేజర్ సర్జరీ చేయాలంటే. ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా కారణం ఏంటి, ఎవరికైనా అద్దాలు వాడే అవసరం ఎందుకు ఉంటుంది. ఆ ఫోకస్ పాయింట్ అనేది నరం వరకు చేరట్లేదు. ఇప్పుడు ఆ ఫోకస్ పాయింట్ని నరం వరకు చేరించాలంటే టెంపరీ పాయింట్స్ మేము మాట్లాడినట్టుగా కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్సెస్ ఉన్నాయి. ఇవి లేకుండా చేయాలంటే మేము నల్లగుడ్డని. డాక్టర్ గారు, లేజర్ సర్జరీ గురించి ఇంకా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. నాకు లాస్ట్ మంత్ 12కు నాకు టీవీలో ఆపరేషన్ అయిందండి. శ్రీనివాస్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు, ఒకసారి చెప్పండి. లాస్ట్ వీక్ లో 12కు నాకు కంటికి ఆపరేషన్ అయిందండి. శ్రీనివాస్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది. ఈ లాస్ట్ వీక్ లో 12th డిసెంబర్ 12కు నాకు ఆపరేషన్ అయిందండి. ఓకే, అది మబ్బు కనిపిస్తుందని 2 సార్లు చెప్పారండి. ఓకే అండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మొన్న వెళ్ళి చెకప్ చేసి వచ్చాను, డ్రాప్స్ ఇచ్చారు. ఇంకా కొద్దిగా మబ్బు అట్లే కనిపిస్తుంది సార్. మరి ఓకే శ్రీనివాస్ గారు, మీ వయసు ఎంతండి? ఆపరేషన్ దేనికోసం చేశారు? అంటే శుక్లాల ఆపరేషన్ అయిందా, లేజర్ ఆపరేషన్ ఏంటి ఇక్కడ? లేజర్ అండి. లేజర్ ఆపరేషన్ అయింది అంటే శుక్లాల వలన కళ్ళద్దాలు తీపించుకోవడానికండి? ఏంటండి? కళ్ళద్దాలు తీపించుకోవడానికి ఆపరేషన్ చేయించుకున్నారు మీరు, లేకపోతే అంటే మీరు ముందు కళ్ళద్దాలు వాడేవారా? లేదు, వాడలేదండి ఇప్పటివరకు. మరి ఆపరేషన్ దేనికోసం అండి? అంటే శుక్లాలు ఉన్నాయా కంట్లో? అందులో కళ్ళకు పడ్డ ఏమో వచ్చిందని చెప్పారు వాళ్ళు. సారీ అండి, వినపడలేదు. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. కన్నుకు అది పొరాలేదో వచ్చిందంటండి. కన్ను పొర. మీరు శుక్లాల గురించి మాట్లాడుతున్నారేమో అండి. కనుపొర వచ్చి అంటే కంటి లోపల ఒక లెన్స్ పెట్టారండి. అవునండి. కంట్లో లెన్స్ పెట్టారంటే అది క్యాట్రాక్ట్ ఆపరేషన్ అంటామండి. అంటే మీ న్యాచురల్ లెన్స్ మార్చారు. దాని గురించి కూడా కొద్దిసేపులో మాట్లాడతాను నేను. మేము ప్రాబబ్లీ విని ఇంకొకసారి మీరు క్వశ్చన్ అడగొచ్చు.
బికాస్ క్యాటరాక్ట్ ఆపరేషన్ ఒక చాలా పెద్ద టాపిక్ అండి. ఇప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం ఇక్కడ సరిపోకపోవచ్చు. బట్ రెండోసారి కూడా ఆపరేషన్ అయింది క్లియర్గా లేదంటే ఒకసారి వివరంగా మనం చూసి డీటెయిల్గా చెప్పగలుగుతామండి. అంటే మీ రెటినా ఇష్యూ ఏదైనా ఉందా, లేకపోతే లెన్స్ పొజిషనింగ్ ఎలాగ ఉంది, చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. మేబీ ఒకసారి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోగలిగితే చాలా బాగుంటుందండి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, నరసింహ గారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే నరసింహ గారు, చెప్పండి. బోడుపా నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. నాకు 5 years బ్యాక్ బీపీ వచ్చిందండి. బీపీ వచ్చిన దగ్గర నుంచి మాకు కళ్ళు దగ్గర మబ్బులు పడుతున్నాయి సార్. ఇప్పటికీ గ్లాసెస్ వాడుతున్నాము. అయితే గ్లాస్ స్పెట్స్ కాకుండా పర్మనెంట్ సోర్సెస్ ఏమి లేరా సార్? థ్యాంక్ యూ నరసింహ గారు. మీకు బీపీ ఉన్నా అది రిస్ట్రిక్షన్ కాదండి మనం లేజర్ సర్జరీ చేయడానికి. మీకు గ్లాసెస్ ఉన్నాయంటే ఆ గ్లాస్ పవర్ ఎంత ఉందో, ఆ పవర్ స్టేబుల్గా ఉందా, ఆ పవర్ స్టేబుల్గా ఉంటే ఆ తర్వాత ఒక చిన్న స్కాన్ చేస్తాం కంటికి. ఆ కన్నులో మీకు లేజర్ తీసుకునే కెపాసిటీ ఉన్నదా లేదో కంటికి అది తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ టెక్నిక్స్ ఉన్నాయి, దాని గురించి ఇంకా మాట్లాడలేదు మేము. అందులో ఏది సూట్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేసి మీకు ట్రీట్ చేయవచ్చు అండి. కానీ బీపీ ఉందని అది కారణం కాదు. మనం లేజర్ అంటే అదొక ఏమంటారు, బీపీ ఉన్నదని మనం లేజర్ సర్జరీ చేయలేమనేది కాదు, డెఫినెట్గా చేయొచ్చు. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, విక్కీ గారు. హలో డాక్టర్ గారు, లేజర్ సర్జరీస్ అనేది ఎన్ని రకాలు, ఒకసారి దాని గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేజర్లో చెప్పాను కదా, మా బేసిక్ ప్రిన్సిపల్ లేజర్ సర్జరీలో ఏమవుతుందంటే మనం నల్లగుడ్డు మీద చేస్తాం. నల్లగుడ్డు అనేది కార్నియా, అది యాక్చువల్లీ నల్లగా ఉండదు, ఇట్స్ ఒక ట్రాన్స్పరెంట్గా ఒక వాచ్ మీద ఉన్న డోమ్ లాంటిది. సో దాన్ని లేజర్ ద్వారా మేము పల్చగా చేస్తే ఆటోమేటిక్గా లైట్ దూరం నుంచి వచ్చినది నరం వరకు ఫోకస్ చేయగలుగుతాం. అలాగా కళ్ళద్దాలు వాడే అవసరం అనేది తగ్గించగలుగుతాం. ఇది చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం చేస్తుంది, ఇంతవరకు మనం కామన్గా వింటుంది అనేది లేసిక్ టెక్నిక్. లేసిక్ టెక్నిక్లో ఏం చేస్తాము, నల్లగుడ్డుని ఒక 5 లేయర్లు ఉంటాయి నల్లగుడ్డులో. ఆ టాప్ 2 లేయర్స్ని స్ప్లిట్ చేసి ఒక బుక్ ఓపెన్ చేసినట్టుగా అది ఓపెన్ చేసి లేజర్ ద్వారా దాన్ని పల్చగా చేసాక అది క్లోజ్ చేస్తాం బుక్ చేసినట్లు. అందులో కుట్లు వాడడము లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వడం అలాగేమీ ఉండదు. ప్రొసీజర్ చేయడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. ఇది లేసిక్ టెక్నిక్. రెండో టెక్నిక్ వాడుతుంది మనం ఏమంటామంటే పిఆర్కే ఆర్ సర్ఫేస్ అబ్లేషన్. సర్ఫేస్ అబ్లేషన్లో ఏం చేస్తామంటే అందులో కార్నియా స్ప్లిట్ చేయకుండా డైరెక్ట్గా లేజర్ అనేది కార్నియా సర్ఫేస్ మీద చేస్తాం. అలాగా అది కొంతమందికి ఇది సూట్ అవుతుంది, కొంతమంది అది సూట్ అవుతుంది. ఈ టెక్నిక్స్ అయితే ఎప్పటి నుంచో నడుచుకొని వస్తున్నాయి. ఇప్పుడైతే మన చేతిలో ఒక చాలా కొత్త టెక్నిక్ ఉంది. సార్ లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, లహరి గారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్తే లహరి గారు. పాప ఏజ్ 23 years అండి. ఇప్పుడు పాప 3rd class నుంచి స్పెట్స్ వాడుతుంది అన్నమాట సైట్ గురించి. ఇప్పుడు ఆమెకు స్పెట్స్ లేకుండా చేయాలంటే ఎట్లా సర్జరీ, ఎంత ఖర్చు అవుతుంది ఏమి చెప్పండి. 23 years కరెక్ట్. -8 ఉందండి సార్. -8 ఇస్ అ పవర్ కరెక్ట్. ఎస్, థ్యాంక్ యూ అండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ లహరి గారు. 23 years ఏజ్ కరెక్ట్ ఏజ్ గ్రూప్ అండి. అండ్ -8 పవర్ అంటున్నారు. ఇది పాస్ట్ 1 year నుంచి స్టేబుల్గా ఉన్నదంటే మీ అమ్మాయి లేజర్ సర్జరీ చేయించుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉన్నారు. బట్ ఎలిజిబిలిటీ ఒకటి, రెండోది సూటబిలిటీ అనేది చూడాలి. ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు అన్నాను కదండి, లేజర్ సర్జరీలో నల్లగుడ్డుని పల్చగా చేసే అవసరం అనేది పడుతుంది. ఇప్పుడు పల్చగా చేయాలంటే ఆ టిష్యూ బలం కూడా కొంచెం తగ్గుతుంది. బలం తగ్గాలంటే ఇప్పుడు ఉన్న బలం ఎంత ఉంది టిష్యూలో, అంటే ఆ నల్లగుడ్డులో బలం సరిపోతుందా, థిక్నెస్ ఎలాగుంది, నల్లగుడ్డు షేప్ ఎలాగుందో అది మేము కార్నియల్ స్కాన్స్ చేసి, అడ్వాన్స్ స్కాన్స్ ఉంటాయండి, ఆ స్కాన్స్ చేసాక క్లియర్గా ఆన్సర్ తెలుస్తుంది. ఉన్న బలం బట్టి మీకు ఏ టెక్నిక్ అనేది సూట్ అవుతుందో అది చెప్పగలుగుతాము. అది లేసిక్ అయినా, లేకపోతే ఇప్పుడు కొత్తగా మాట్లాడిపోయి రిలాక్స్ స్మైల్ సర్జరీ అయినా, లేకపోతే ఐసీఎల్ సర్జరీస్ అయినా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. ఇప్పుడు చెప్పాలంటే ఒక 4 to 5 ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర. ముందైతే ఒకటే ఆప్షన్ ఉండేది, చేయొచ్చు చేయలేము అంతే. కానీ ఇప్పుడు 3-4 ఆప్షన్స్ వచ్చేసాక చాలా వరకు మనం పాజిటివ్గా చేయగలుగుతున్నాం అండ్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అయితే ఇవ్వగలుగుతున్నాం పేషెంట్స్ కంటే. డాక్టర్ గారు, లేజర్ సర్జరీలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకునే ముందు మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. నేను శ్రీనివాస్ అని మాట్లాడుతున్నాను అండి. నమస్తే శ్రీనివాస్. సంగారెడ్డి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే.
I have near vision problem అండి. I cannot read at a near distance. My age is 38 years. Comorbidities ఏం లేదండి. Thing is that I don't want to use specs అండి. Any other technology you recommend rather than that of specs అండి? వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎందుకు మీరు పర్మనెంట్ గ్లాస్ ఇంతకుముందు ఎప్పుడు వాడలేదా? ఇప్పుడు లాస్ట్ నాకు ఈ ప్రాబ్లం వచ్చి 1 year నుండి సార్. జస్ట్ రీడింగ్ అప్పుడే వాడాల్సి వస్తుందా? దూరం చూపు అంతా క్లియర్గా ఉంటుందా? ఈవెన్ కొంచెం మైనర్ థింగ్స్ ఏదైనా నేను వర్కౌట్ చేయాలంటే కూడా నాకు ఇబ్బంది అవుతుంది. లైక్ మీరు అడుగుతున్న క్వశ్చన్ అనేది నేను చెప్పాను కదా, ఏజ్ వలన వచ్చిన కండిషన్ ప్రెస్బయోపియా అంటాం. అది రీడింగ్ గ్లాసెస్. రీడింగ్ గ్లాసెస్ ప్రాబ్లం ఏం వస్తుందంటే అండి, ఒకటి అది పర్మనెంట్ పవర్ అనేది ఉండదు. ఏజ్తో పాటు పవర్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 38 అంటే 40 దగ్గరగా ఉంటే మీరు మేబీ ఒక +1 పవర్ వాడతారు. 42, 43 వచ్చేసరికి అది 1.5 వరకు మారుతుంది. ఇంకొన్ని సంవత్సరాలు 2 వరకు మారుతుంది. సో పవర్ స్టేబుల్గా ఉండదు. సో దాన్ని కరెక్ట్ చేయడానికి కొన్ని లేజర్ టెక్నిక్స్ వాడాం, కానీ అది కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇవ్వడం అనేది మనం చూడలేదు. కానీ అలాగ అంటుండగా కూడా ఇప్పుడు కూడా మీరు హోప్ లూజ్ అయ్యే అవసరం లేదు, బికాజ్ కొత్త టెక్నాలజీ ఒకటి వచ్చింది. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హ్యావ్ టు టాక్ అబౌట్ ఐసీఎల్ అనే ఒక టెక్నిక్ వస్తుందండి. ఐసీఎల్ ప్లస్లో అనేది సింపుల్గా చెప్పాలంటే ఈడాఫ్ అంటాం దాన్ని, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్. ఈ చిన్న పదం అంటే దూరమే కాకుండా దగ్గరవి కూడా కనిపించే లెన్స్, ఇది కాంటాక్ట్ లెన్స్. ఇది ఒక రకమైన పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్. అది కంట్లో పెడతామండి. సో దానికి కూడా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి. అది ఇవాల్యుయేషన్ తర్వాత మీకు అది సూట్ అవుతుందో లేదో అప్పుడు చెప్పగలుగుతామండి. బట్ ఇట్స్ నాట్ దట్, అంటే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఎట్ దెమ్. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, విక్కీ గారు. హలో 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 విక్కీ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే. కట్ అయింది ఇందాక. చెప్పండి విక్కీ గారు. మాట్లాడతారు. అదే ఏంటంటే ఇప్పుడు మా చిన్న ఉన్నారు, అతనికి ఏజ్ వచ్చి 43 అవుతుంది. ఇట్స్ పాసిబుల్ టు డూ ది లేజిక్స్? అవునండి, డెఫినెట్గా. అప్పర్ లిమిట్ అనేది ఉండదు ఏజ్లో లేసిక్ చేయడానికి. 43 అయినా 45 అయినా మనం చేయొచ్చు. కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక మనం లేజర్ ఇప్పుడు అంటున్నాను చూడండి, లేజర్ అనేది నల్లగుడ్డ మీద చేస్తాము. కానీ అదే ఏజ్ 50+ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, అది నల్లగుడ్డ మీద చేసే బదులు మనం డైరెక్ట్గా కంటి లోపల ఉన్న లెన్స్ మీద ప్రొసీజర్ చేయొచ్చు. అలా ఎందుకంటే ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ తర్వాత 50 ఏజ్ వచ్చిందంటే దగ్గర ఒక 60 అనేది మేము క్యాట్రాక్ట్ ఏజ్ అనేది అంటామండి. కంట్లో శుక్లాలు, కనుపొర అంటారు చూడండి. ఆ ఏజ్లో 60 లోపల ఏజ్లో అది వస్తుంది. సో 50+ ఉన్న వాళ్ళకి మేము నల్లగుడ్డలో ఆపరేషన్ చేసి ఒక 10 years తర్వాత మళ్ళీ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసే బదులు డైరెక్ట్గా లెన్స్ బేస్డ్ ప్రొసీజర్ అనేది చేయగలుగుతాం. దీన్ని క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ మల్టీఫోకల్ లెన్స్ ఇంప్లాంట్స్ అనేది అంటారండి. సో ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అగైన్ ఈ ఉన్న బుకే ఆఫ్ ఆప్షన్స్లో మీకు ఏ ఫ్లవర్ సూట్ అవుతుందో మీకు ఇండివిజువల్గా టెస్ట్ చేసి మీ ఐ పవర్ ఏంటి, మీ రెటినా హెల్త్ ఎలా ఉంది, కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అవన్నీ చూసాక క్లియర్గా చెప్పగలుగుతామండి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, పురుషోత్తం గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం అది ఖమ్మం మేడం. అది ఏజ్ 56 years. హలో చెప్పండి పురుషోత్తం గారు, వినిపిస్తుంది. సార్ 56 years. నేను 12 years నుంచి నేను గ్లాస్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా రీడింగ్ గ్లాస్ గురించి యూజ్ చేసేది గ్లాసెస్. అయితే సార్ ఇప్పుడు జస్ట్ ఒక 6 months 1 year నుంచి మామూలుగా మామూలు బయటికి వెళ్తే లైట్ ఫోకస్ నాకు లైట్ కి ఎక్కువ చూడలేకపోతున్నాను. రూమ్ లో ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు క్లియర్ కనిపిస్తుంది, బయటకు వెళ్తే ఆ లైట్ కు ఫోకస్ కు నాకు అట్లా అవుతుంది. నేను ఆల్రెడీ సార్ కన్సల్ట్ అయ్యాను 2-3 దగ్గర. అయితే ఆల్రెడీ వాళ్ళు క్యాటరాక్ట్ అని చెప్పారు. అది చేయించాలి, తొందరగా ఎప్పటి వరకు చేయించవచ్చు అనేది తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ఏజ్లో క్యాట్రాక్ట్ అని చెప్పాను చూడండి, క్యాట్రాక్ట్ డయాగ్నోసిస్ కనుక అయిందంటే మీకు 56 ఏజ్లో శుక్లాల ఆపరేషన్ ద్వారా మీరు కళ్ళద్దాల మీద డిపెండెన్సీ కూడా తగ్గించవచ్చు. ఇది ప్రాబ్లం కాకుండా అవకాశంగా ఆలోచించండి. క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా చిన్న కీహోల్ ఆపరేషన్తో ఒక 5 to 10 minutesలో చేసిన ఆపరేషన్ అండి. ఇప్పుడైతే డ్రాప్స్ వేసి చేస్తాము, సూది గుచ్చే అవసరం పడదు. ఆపరేషన్ తర్వాత అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండే అవసరం పడదు. ఆపరేషన్ తర్వాత రెస్ట్ రికవరీ పీరియడ్ ఒక 1-10 రోజుల తర్వాత స్లోగా మీ పనిలో మీరు రూటీన్ లైఫ్లో దిగిపోవచ్చు.
బట్ క్యాటరాక్ట్ మల్టీఫోకల్ లెన్స్ ఆప్షన్ తీసుకుంటే మీకు కళ్ళద్దాల మీద డిపెండెన్సీ అనేది కూడా తగ్గించవచ్చు అండి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నాకు 2 నెలల కింద ఈ టీవీ స్క్రోలింగ్ ఏదైతే కనబడుతుందో లేదో ఆ స్క్రోలింగ్ అనేది కొంచెం జిగ్జాగ్ గా కనబడుతుంది సార్. ఎలా కనిపిస్తుంది అన్నారు? కొంచెం జిగ్జాగ్ అంటే జిగ్జాగ్ అంటున్నారు. ఓకే, సరే. అయితే నేను డాక్టర్ దగ్గర తీసుకున్నా. అయితే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ అని అన్నాడు. సార్ ఇంజక్షన్ ఇప్పించుకుంటే తగ్గిపోతుందా? ఇంజక్షన్ అడ్వైజ్ చేసిండు నాకు. అయితే 3 ఇంజక్షన్లు ఇప్పించుకోమన్నాడు. అయితే 3 ఇంజక్షన్లు ఇప్పించుకుంటే కూడా తగ్గిపోతుందా తగ్గదా అని చెప్పేసి అడిగిన సార్. అయితే దానికి సొల్యూషన్ ఏముంది సార్? మీ వయసు ఎంత శ్రీనివాస్ గారు? సార్ నాది 56 సార్. 56. అండ్ షుగర్ కూడా ఉందా మీకు? ఉన్నది సార్. ఇలాంటి కండిషన్, ఇది మీరు మాట్లాడుతుంది రెటినా కండిషన్ అండి. నేను చెప్పాను కదండి, ఫోకస్ ఎక్కడ పడాలో ఆ నరం లేయర్ గురించి. ఇది వయసుతో పాటు అక్కడ వచ్చిన ప్రాబ్లం. ఆ కండిషన్ కొంచెం అది ట్రీట్ చేయడం కొంచెం కష్టం అండి. కొన్ని కండిషన్ మనం క్యూర్ చేయగలుగుతాం, కొన్ని కండిషన్ మనం మేనేజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కొన్ని చుక్కల మందు వాడి దాన్ని క్యూర్ చేసేయచ్చు పూర్తిగా. శుక్లాలు వస్తే దాన్ని ఆపరేట్ చేసి పూర్తిగా క్యూర్ చేయవచ్చు. కానీ బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని లైఫ్ లాంగ్ మాత్రలు వాడి లేకపోతే ఇంజెక్షన్ ఏదైనా తీసుకొని దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. అలాగే రెటినల్ కండిషన్స్, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది అదొక కండిషన్, మేనేజ్ చేయాల్సిన కండిషన్ అండి. పూర్తిగా క్యూర్ అనేది అయితే చాలా కష్టం. కానీ నరంలో ఏదైనా వాపైనా మీ రెటినా డాక్టర్ ఒకసారి చూసి ఇంజెక్షన్ అయితే అడ్వైజ్ చేస్తాం. అవునండి, కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చారు. మామూలుగా 3 ఇంజెక్షన్స్ అయితే ఇస్తాము, 3 months గ్యాప్లో ఇస్తాము. అండ్ తర్వాత కంటి నరంలో వాపది ఎలాగుందో అది చూసి దాన్ని బట్టి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది డిసైడ్ చేయాల్సి వస్తుందండి. బట్ స్లైట్లీ ఆఫ్ టాపిక్ అవుతుంది. డాక్టర్ గారు, లేజర్ ట్రీట్మెంట్లో, లేజర్ సర్జరీలో ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉంది అని అన్నారు ఇందాక, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది చేయలేకపోయాం ఇంతవరకు. బికాజ్ మేము మాట్లాడింది లేసిక్ అండ్ పిఆర్కి. ఇది ఇప్పుడు కూడా వాడుతున్నాం, కానీ చాలా తక్కువ వాడుతున్నాం. కొత్త టెక్నాలజీ వాట్ వీ కాల్ స్మైల్ అనేది. రిలాక్స్ స్మైల్, షార్ట్ ఫామ్ ఫర్ స్మాల్ ఇన్సిజన్ లెంటిక్యూల్ ఎక్స్ట్రాక్షన్. సో లేసిక్ సర్జరీలో నల్లగుడ్డి పల్చకి చేయాలంటే చెప్పాను కదండి, బుక్ లాగా అది కట్ చేసి ఫ్లాప్ లాగా ఓపెన్ చేసి లేజర్ చేసాక మళ్ళీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలాగని నల్లగుడ్డ అనేది చాలా వరకు డిస్ప్లేస్ అవుతుంది ఏరియా. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కార్నియా అనేది మనం డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. సో స్మైల్ అనే సర్జరీలో మనం కార్నియా అంటే నల్లగుడ్డిని ఎంత పల్చగా చేయాలో అదొక చిన్న కీ హోల్, ఒక 3 mm ఓపెనింగ్ నుంచి అది డిసెక్ట్ చేసి బయటకు తీస్తాం. సో టాప్ లేయర్ డిస్టర్బ్ కాదు, అందువలన నల్లగుడ్డ అనేది స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. టాప్ లేయర్ డిస్టర్బ్ కాదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లైక్ కన్ను డ్రై అవ్వడము, వాటరింగ్ ఉండడము, నొప్పి ఉండడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుందమ్మా. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఒకటి ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. తొందరగా వితిన్ 2 days, అంటే చాలా వరకు మేము చేస్తున్న ఐటీ వాళ్ళకి సపోజ్ ఫ్రైడే ఈవినింగ్ ఆపరేషన్ చేస్తే మండే మార్నింగ్ వాళ్ళు దే ఆర్ బ్యాక్ టు దేర్ జాబ్స్. డాక్టర్ గారు, లేజర్ సర్జరీ గురించి, లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. స్టే ట్యూన్.